రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మేజర్ గ్రామ పంచాయతీ మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి సీతక్క. ఎండ తీవ్రత విపరీతంగా ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మధ్యాహ్నం తర్వాత ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ఒకవేళ అత్యవసరమై వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో పర్యటించారు సీతక్క. కొత్తగూడలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు. మండలాల్లో అత్యధికంగా మొక్కజొన్న మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఎందుకంటే మనకు నీటి వసతి తక్కువ ఉండడంతో మొక్కజొన్న పంటల మీద ఎక్కువ ఆధారపడి పండుతూ ఉంటాయి. కాబట్టి మరి వర్షాకాలంతో పాటు ఇప్పుడు ఎండాకాలం కూడా మొక్కజొన్నను పండిస్తూ ఉన్నారు రైతులు. మరి వారి యొక్క ఆలోచన మేరకు కొనుగోలు కేంద్రాలను కూడా ఈ మధ్య కాలంలోనే మనము ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ మండలంలో దాదాపుగా 2 కేంద్రాలను పెట్టడం జరిగింది. ప్రతి ఊరికి కేంద్రం అంటే మరి మొక్కజొన్నలో అవకాశం లేదు, కానీ మనము వడ్లల్లో ధాన్యంలో ఉన్నది. ఇంకా 2 కోసం కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి వచ్చి మరి దళారీలను నమ్మకుండా డైరెక్ట్గా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలలోనే తమ యొక్క ధాన్యాన్ని కానీ మొక్కజొన్నను కానీ ఇతర కానీ మరి కొనుగోలు అంటే అమ్ముకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. అదేవిధంగా